హాయ్ అండి. ఇవాళ మనం ఏం చేద్దామంటే మనకు సెంటర్ పీస్లు అయితే మనం సాల్వ్ చేయడం వచ్చింది. మనకు వైట్కి ఆపోజిట్ ఎల్లో ఇవన్నీ మనం మొన్ననే నేర్చుకున్నాం. మీకు అంతా వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇంకొకటి మనకు హ్యాసల్ ఏంటంటే ఈ ఎడ్జ్ పీస్ మనకు 3x3లో ఏంటంటే ఇది మొత్తం ఒకటే ఉంటుంది. ఇది వేరు ఉంటుంది, కానీ ఇదంతా రెండు కలిపి ఒకటే ఉంటుంది కాబట్టి మనకేం ప్రాబ్లం అనిపించదు. ఇక్కడ మనకు డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మనం ఇది వేరు ఉంది కాబట్టి వీటిని మనం సాల్వ్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికి చాలా ఫార్ములాస్ అనేవి ఉంటాయి, చాలా ఉంటాయి, కానీ అవన్నీ చెప్పి నేను కన్ఫ్యూజ్ చేయదలుచుకోలేదు. ఫస్ట్ సింపుల్గా నేర్పిస్తాను మీకు. ఫస్ట్ ఏం చేయాలంటే ఏదో ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఇప్పుడు సపోజ్ వైట్ రెడ్ అనుకుందాం, వైట్ రెడ్. సో మనం ఇప్పుడు వైట్ రెడ్డే చూసుకుందాం. వైట్ రెడ్ చూద్దాం. ఇంకొక వైట్ రెడ్ ఎక్కడుందో చూడాలి. వైట్ గ్రీను, ఇగో ఇక్కడే ఉంది వైట్ రెడ్. ఓకేనా, వైట్ రెడ్ ఓకేనా. సరే, ఇప్పుడు ఇవి రెండు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. వీటికి సంబంధించి నేను తర్వాత కొంచెం అయిన తర్వాత చెప్తా. ఇప్పుడు వేరు ఉన్నాయి చెప్తా. ఓకేనా, అవి చూద్దాం. వైట్ బ్లూ చూద్దాం. వైట్ బ్లూ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ ఉంది. తిప్పుతున్నా. ఇప్పుడు చూడండి, ఇంకో వైట్ బ్లూ. ఓకేనా, ఇప్పుడు రెండు సేమ్ డైరెక్షన్ ఉంటుంది చూడండి. ఇగో వైట్ బ్లూ ఉందా, వైట్ బ్లూ. ఇప్పుడు ఇట్లా అంటే రెండు సేమ్ అవుతున్నాయి కదా. సో ఈ విధంగా వస్తున్నాయా లేవో చెక్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఓకే, ఈ విధంగా వచ్చినాయి, కరెక్టే. ఇప్పుడు ఇది సెట్ అయింది, కరెక్టే. కానీ ఇప్పుడు సెట్ అయినప్పుడు మళ్ళీ ఇది కూడా మిస్ అవుతుంది కదా, ఇవన్నీ మిస్ అవుతున్నాయి కదా. సో అప్పుడు ఏం చేయాలంటే ఒక చిన్న లాజిక్, ఇది ఏంటంటే మీ క్రియేటివ్ థింకింగ్ బట్టే ఉంటుంది. ఓకేనా, నేను జస్ట్ మీకు ఒక దారి అంటే ఒక వే చూపిస్తున్నాను అనమాట. నిజానికి కూడా అలాగనే చేయాలి, ఫార్ములాస్ అనేవి అప్లై చేయకూడదు. చూడండి, ఇది ఓకే చేసినాను. ఇది సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి మనం, ఈ ఎడ్జ్ పీస్ సెట్ అయింది కదా, దీన్ని మనం పక్కన పెడుతున్నాను నేను. ఓకే, సైడ్కి అంటున్నాను నేను. ఓకేనా, ఇటువైపు అన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు వీటిని సెట్ చేసుకోవాలి కదా మనం. వీటిని సెట్ చేసుకోవడం మళ్ళీ ఇటు తిప్పినాం అనుకో, మళ్ళీ ఇది పోతుంది కదా. కాబట్టి ఏం చేయాలి, ఇటు సైడ్కి తిప్పుకున్నాక దీన్ని వేరే దగ్గరికి దీన్ని పెట్టుకోవాలి మనం, అంటే సైడ్కి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎక్కడికో పోయింది, సరే మనకు సంబంధం లేదు, ఎక్కడో మొత్తంగా హైడ్ చేసినాం మనం. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ బ్యాక్. ఓకేనా, ఇప్పుడు మన సెంటర్ పీస్లు మనకే వచ్చేసినాయి. ఒకటి ఎక్స్ట్రా కలిసింది చూడండి, ఒక ఎడ్జ్ పీస్ కలిసింది. ఇంకొక ఎడ్జ్ పీస్ చూద్దాం. ఏ కలర్ అంటే మనం, ఓకే, ఇక వైట్ రెడ్ చూద్దాం. ఇక్కడ వైట్ రెడ్ ఉంది, ఇక్కడ వైట్ రెడ్ ఉంది. మళ్ళీ సేమ్ వస్తుంది కదా, సేమ్ డైరెక్షన్ వస్తుంది. సేమ్ డైరెక్షన్ వచ్చి మీకు వస్తే వెనక చెప్తా. ఇక చూడండి. సరే, ఇప్పుడు చూద్దాం. ఇగో వైట్ ఆరెంజ్. మరి ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కదా. మరి ఇప్పుడు ఇది ఇక్కడికి రావాలి. సేమ్ మనం 3x3లో వేసినట్టు ఎట్లా వేస్తాం. 3x3లో సపోజ్ ఇక్కడ ఉన్న పీస్ ఇక్కడికి రావాలంటే మనం ఏం చేస్తాం, మనం వైట్ ప్లస్ చేసేటప్పుడు చేసుకుంటాం కదా మనం. ఇక్కడ వైట్ ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడికి రావాలి. మనం ఏం చేస్తాం, మనం అప్పుడు ఒకసారి ఇటు అనుకొని ఇటు అంటాం కదా, అప్పుడు మొత్తం సెట్ అయిపోతుంది కదా, ఇక్కడికి వచ్చేస్తుంది కదా. మళ్ళీ చూపిస్తున్నా. వైట్ ఇక్కడ ఉంది, ఇటు రావాలి మనకు. ఓకే, వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. ఇగో ఇట్లా అంటే ఇది ఈ ఎడ్జ్ పీస్ సెట్ అవుతుంది కదా. ఓకేనా, సెట్ అవుతుంది. సో మనం ఏం చేయాలి, ఓకే చేసిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ దీన్ని మనం దాచిపెట్టుకోవాలి. ఓకేనా, హైడ్ చేయాలి. ఎప్పటికి ఇటే చేయాలంటే ఇటనే చేసుకోవచ్చు మనం, ఇటు కానీ అటు కానీ చేసుకోవచ్చు. కొంచెం మీకు జస్ట్ అలవాటు కోసం మీకు రైట్ సైడ్ తిప్పుతున్నాను నేను. ఇటు సైడ్ కూడా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇటు సైడ్ చేసి చూపిస్తాను మీకు. ఇటు పెట్టుకోవాలి. ఓకేనా, అయిపోయింది, హైడ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ బ్యాక్. ఓకేనా, మళ్ళీ సెంటర్ పీస్ మనకే ఉంది. ఓకేనా, ఇక్కడ ఒకటి వచ్చింది, వైట్ ఆరెంజ్ వచ్చింది, వైట్ బ్లూ వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి ఏంటి, వైట్ రెడ్. చలో వైట్ రెడ్ చూద్దాం. చూద్దాం వైట్ రెడ్. ఇప్పుడు సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి చూడండి, సేమ్ లైన్లో ఉన్నాయి. ఓకేనా, సేమ్ లైన్లో ఉన్నాయి. ఇట్లా సేమ్ లైన్లో ఉన్నప్పుడు మీకు ఒక వేరే ఫార్ములా ఉంటుంది, ఒక చిన్న ఫార్ములా లాగా ఉంటుంది. అది మీరు చూడండి ఒకసారి. అదేంటంటే ఆ ఫార్ములా ఏంటంటే
ఒకసారి చూడండి. సో ఇట్లా చూడండి, ఇగో వైట్ రెండు ఆపోజిట్ ఉన్నాయి, ఇటువైపు ఉన్నాయి, రెడ్ ఇటు సేపు ఉన్నాయి. అంటే మొత్తానికైతే ఒకటే లైన్లో ఉన్నప్పుడు ఫార్ములా ఏంటంటే ఎల్, ఓకేనా, ఎల్ F1, ఇది F1 కదా, ఇది F1, తర్వాత డి, ఓకే, ఎల్ F1 డి రెండు సేమ్ ఉంటే, రెండు ఇక్కడ సేమ్ ఉంటే, ఓకేనా, సేమ్ డైరెక్షన్లో ఇక్కడ రెడ్ ఇక్కడ వైట్, లేకపోతే ఇక్కడ బ్లూ ఇక్కడ వైట్, అయితే ఇక్కడ ఇక రెండు సేమ్ కలర్స్, ఈ రెండు సేమ్ కలర్స్ ఉన్నప్పుడు ఎల్ F1 డి చేస్తే ఇక ఇట్లా వస్తుంది మనకు. ఇప్పుడు ఇట్లా సెట్ చేసుకోవచ్చు కదా మనం, ఓకేనా, సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు సెట్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ సెట్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, హైడ్ చేసుకోవాలి కదా. ఇటువైపు చేసుకుంటున్నా, ఇటువైపు చేసిన, ఓకేనా. మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ బ్యాక్, ఓకేనా. ఇగో ఎడ్జ్ పీస్ మనకు సెంటర్ పీసులు మనకే ఉన్నాయి. తర్వాత ఇగో ఒకటి వైట్ ఆరెంజ్ వచ్చింది, వైట్ బ్లూ కూడా ఉండాలి ఒకటి, ఇంకో వైట్ రెడ్ వైట్ బ్లూ, ఓకేనా, ఈ మూడు వచ్చేసినాయి. ఇంకొకటి చూద్దాం, వైట్ గ్రీన్, ఇగో ఇది ఒక వైట్ గ్రీన్ చూద్దాం. ఇంకొక వైట్ గ్రీన్ ఇక్కడ ఉంది చూడండి, ఓకేనా, ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. ఇప్పుడు మరి దీన్ని రెండింటిని మనం కలపాలంటే ఏం చేయాలి, D2 అన్నా U2 అన్నా చేస్తే సరిపోద్ది కదా. ఇప్పుడు D2 చేస్తున్నాను అనుకోండి, ఓకే, వచ్చేసింది కదా. ఇప్పుడు D2 ఈ రెండు, ఓకేనా. ఇక్కడ ఇటువైపు ఉంది, ఇట్లా తిప్పుకుంటే అయిపోద్ది కదా మనం, ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఈ రెండింటిని కలపాలి కదా. ఇప్పుడు ఇక చూడండి, వైట్ గ్రీన్, ఇగో వైట్ ఇటువైపు ఉంది కాబట్టి మనకి ఈజీ కలుస్తుంది ఎట్లా అంటే, ఓకే, కలిసినాక ఏం చేయాలి మనం, మళ్ళీ ఇటువైపు తిప్పుకోవాలి, రైట్ సైడ్, ఎటువైపు అయినా పర్వాలేదు, రైట్ కానీ లెఫ్ట్ కానీ ఎటైనా తిప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది డౌన్ అయినా వేసుకోవచ్చు, లేదా ఇటువైపు కూడా వేసుకోవచ్చు, ఎటైనా చేసుకోవచ్చు. ఇటు చేసుకుంటే ఏమైందంటే ఇక్కడ మనకు ఆల్రెడీ ఇది మనకు కలిసింది కదా, ఇది డిస్టర్బ్ అవుతుంది కదా, కాబట్టి మనం ఏం చేసుకోవాలి, ఇటువైపే తిప్పుకోవాలి. ఇక్కడ రెండు వేరు కలర్స్ ఉండేట్టు సెట్ చేసుకోవాలి మనం. ఫస్ట్ రెండు వేరు కలర్స్ చూసుకొని ఇది మనం హైడ్ చేసుకొని రెండు వేరు కలర్స్ ఉండేట్టు రైట్ సైడ్ పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ బ్యాక్, ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు వైట్ బావతి మొత్తం వచ్చేసినాయి, వైట్ ఎడ్జ్ పీస్కి సంబంధించినవి మొత్తం వచ్చేసినాయి, వైట్ బ్లూ, ఇంకో వైట్ వచ్చేసింది మొత్తం. ఇక వైట్ వచ్చినాక మనం ఏం చేయాలి తెలుసు కదా మీకు, మనం ఎల్లో పక్కన వైట్స్ చేసడం, మనం సేమ్ 3x3 చేసినట్టు ఎల్లో పక్కన వైట్స్ రెండు వచ్చినాయి, 3 వచ్చినాయి, ఇది ఒకటి రావాలి, ఓకే. ఎల్లో పక్కన వైట్స్ వచ్చినాక ఏం చేయాలి, మనం ఈ రెండింటిని చూసుకోవాలి, R2 వేసుకోవాలి. నెక్స్ట్ R2, గ్రీన్ మ్యాచ్ అయింది కదా, R2, ఓకేనా. వైట్ ప్లస్ వచ్చేసింది కదా. సో ఇక్కడ వరకు ప్రాక్టీస్ చేయండి ఫస్ట్. దీని తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈ ఎడ్జ్ పీసెస్ ఇంకొక వీడియోలో చెప్తాను నేను.